రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఉదయమే లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ మరి ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని శాప బ్రతుకు నుంచి విడిపించడానికి ఆయన ఆ సిలువలో చేసినటువంటి ఆ యాగమును బట్టి మరి మనకు విడుదల వచ్చి ఉన్నది కనుక యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని మేలు పొందాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఆయన ఏం అడగట్లేదండి, మన హృదయాన్ని అడుగుతున్నాడు కనుక మీ హృదయం ఇచ్చి దేవుని యొక్క మేలులు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు మరి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 37వ అధ్యాయము మరి 35వ వచనంలో చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35, 36 వచనాలు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని 185,000 మందిని మొత్తెను. అంటే ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, దేవుని నిమిత్తమును దావీదు నిమిత్తమును దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఇప్పుడు దేవుడు హిజ్కియా రాజుకి ఇస్తున్నటువంటి వాగ్దానం. హిజ్కియా రాజు మరి శత్రువు మీదకి వస్తున్నప్పుడు భయపడిపోయి శత్రువు పంపించినటువంటి ఆ లెటరు, ఆ థ్రెటనింగ్ కాల్ అంటారు, ఏంటంటే ఆ యొక్క వార్తను, ఆ యొక్క లెటర్ని తీసుకొని పోయి యుద్ధానికి నేను వస్తున్నాను కాచుకో అని మరి శత్రువు భయపెడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలంతా కూడా భయపడి యెరూషలేములో చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి గడగడ వణికిపోతూ మరి హిజ్కియాని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి హిజ్కియా ధైర్యంగా ఉన్నాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అదిగో అశ్షూరు రాజు వస్తున్నాడు, మనల్ని చంపేస్తాడు, మనల్ని భయంకరంగా హింసిస్తాడు, మనల్ని చెరగి కొనిపోతాడు అని భయపడుతున్నప్పుడు హిజ్కియా కన్నీరు కారుస్తూ మరి ఆ లెటర్ని తీసుకొని పోయి మందిరములో చదివి పరిచాడండి. సో నువ్వు కూడా ఇన్ని దినములుగా దేవుని సన్నిధిలో నీపై అటాక్ చేస్తున్నటువంటి శత్రువుని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టి అలసిపోయి, అయ్యా ఇంకా నా దోషములు ఏమున్నాయి, నా అతిక్రమములు ఏమున్నాయి, నీకు నాకు ఇంకా ఏమి అడ్డుబండగా ఉన్నాయి, తొలగించు ప్రభువా. అవిధేయత, గర్వమా, నీ మాట వినని స్థిత, లేకపోతే నాలో దోషమా, అతిక్రమములా, నీకు నాకు ఏమి అడ్డుబండలుగా ఉన్నాయి, నా మీద నీకు నమ్మకం లేదా, ఒకవేళ నేను యథార్థంగా లేనా, నా మీద నీకు సందేహంగా ఉందా, ఏ దోషము ఉన్నా సరే నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించయ్యా అని స్థిరముగా ఆయన్ని ఆనుకొని మరి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో అన్నావలే నువ్వు పరిచినటువంటి నీ జీవితంలో దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎన్నో రకాలైనటువంటి పోరాటాలతోటండి, అప్పులైనటువంటి, అనారోగ్యం అనేటటువంటి, కుటుంబ సమస్యలు అనేటటువంటి, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు, భయంకరమైనటువంటి నష్టము, కష్టము, వేదన, ఒంటరితనము, అపనిందలు, అపహాస్యము, రహస్యమైనటువంటి మరి హాటుపోట్లండి. మనకి తెలియకుండానే రహస్యంగా మన మీద ప్లాన్ చేస్తూ ఉంటారు, రహస్యంగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు, రహస్యంగా మన మీద కుట్రలు పండుతూ ఉంటారు. అబ్షలోము, అహీతోపెలు దావీదు మీద అలాగే రహస్యమైనటువంటి ప్లాన్లు చేస్తూ మరి నష్టపరచాలని మన మీద రహస్యమైనటువంటి మరి మంతనాలు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ మనకి తెలియదు, మన పాటికి మన పని మనం చేసుకొని దైవ సన్నిధిలో నడిచిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు నీకు తెలియకుండా అపవాది నీ మీదకి తీసుకొచ్చేటటువంటి అటాక్స్ని కూడా మరి వాడు ఎక్కడెక్కడ ఏ ప్లాన్లు చేసినా అవన్నీ చెదరగొట్టడానికి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, హిజ్కియాకి ఇచ్చినటువంటి మాట నీకు ఇస్తున్నాడు. దేవుని దూత నీ పక్షమున లేచును, దేవుని దూత నీ పక్షమున లేచును. ఒక్క యెహోవా దూత 185,000 మందిని హతమార్చినట్లు నీ సమస్యలు కోట్లు ఉన్నాయేమో, లక్షలు ఉన్నాయేమో, ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది, దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది. నీకు కొన్ని రకాలైన పనులు అవ్వట్లేదా, ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయావా, లేక లోన్ల కోసం తిరిగి అలసిపోయావా, నీ గృహం కట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం తిరిగి అలసిపోయావా, ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయావా, అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సంఘమైన, సేవకుడువైనా, విశ్వాసి అయినా, కుటుంబంలోనైనా దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది. ఇది దేవుడిస్తున్నటువంటి వాగ్దానము. రూఢీపరుస్తున్నాడు, దేవుని పక్షాన నేను నిలబడి దేవుని సేవకురాలుగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా యేసు ప్రభు మరి నాలో నుండి
ఆత్మ ప్రేరణతో ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది, దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది, దేవుని దూత నీ పక్షాన లేవబోతుంది. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో రహస్యమైనటువంటి అటాక్స్, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన అపవాది పోరాటాలు, నలిగి విరిగి వేసారిపోయి అలసిపోయి ఆఫీసుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయిన ప్రజల యొక్క గుండెల్లో నెమ్మది కలుగ చేయడానికి అయ్యా అష్ట్రు రంకెలను అణిచివేయడానికి నువ్వు హిజ్కియా పక్షాన ఒక దూతను లేపినట్లు మా పక్షాన ఈరోజు మీరు ఒక దూతను లేకపోతున్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. చిన్న బిడ్డలపై అటాక్స్ అన్ని ఆగిపోవాలా, యవ్వనస్తులపై భయంకరమైనటువంటి వ్యసనాలు, జూదము, భయంకరమైనటువంటి అయ్యా త్రాగుడు, భయంకరమైన ధూమపానం, ఇట్టి అటాక్స్ నుంచి నా తండ్రి బిడ్డలను విడుదల ప్రకటిస్తున్నావు. రహస్యమైన పాపాలు, అక్రమ సంబంధాలు, భయంకరమైన బ్యాడ్ రిలేషన్స్ అన్ని బ్రేక్ అవబోతున్నాయి తండ్రి. అట్టి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భారతదేశంపై నీ ఆత్మ అల్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యవ్వనస్తుల్లో మారు మనసు రక్షణ, గృహాలు లేని బిడ్డల గృహాలు మూయబడిన గర్భాలను దొంగిలిస్తున్న దెయ్యాలను మీరు బంధిస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసు నామములో బంధిస్తున్నాను దుష్టుని తండ్రి. గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి. వివాహాలు కానీయకుండా చేస్తున్న దురాత్మలారా మిమ్మల్ని బంధిస్తున్నాం యేసు నామంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. 10th, ఇంటర్, అయ్యా డిగ్రీ, ఆయా రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. సేవకుల్ని, ఆయా మీటింగ్స్కి ఆటంకంగా ఉన్న దెయ్యాలన్నింటిని బంధిస్తున్నాం యేసు నామంలో ప్రభా. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.